అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. ఇవాళైతే లంచ్ ప్రిపేర్ చేస్తా ఉన్నాను. లంచ్‌లోకి ఇవాళ చపాతీ చేస్తున్నానండి. పాప చపాతీ చేయమ్మా అని చెప్పి అడిగిందనమాట. ఇంట్లోనే ఉంది కదా తను. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాయి. కానీ కాలేజెస్ కోసం తను ప్రిపేర్ అవుతా ఉంది ఎగ్జామ్స్‌కి. ఇంకా ఇవాళ చపాతీ చేస్తున్నాను. ఇంక మా వారు కూడా ఊరు దగ్గరికెళ్లారు. ఇంకా లంచ్‌కి రాలేనని చెప్పారు. ఇంకా సరే మేమిద్దరమే కదా అని చేస్తా ఉన్నాను. గోధుమ పిండిలు ఇలాంటివి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత అండి, ఇలా కలుపుకోవాల్సొస్తే వెంటనే కూలింగ్‌గా ఉండేది కలిపేసుకోకూడదండి. కాసేపు కూలింగ్ తగ్గాక కలుపుకుంటే చక్కగా చపాతీలనేవి బావుంటాయి. ఆ కూలింగ్ పిండి కలిపి పెట్టిన తర్వాత మనం చేస్తే చపాతీలు ఎందుకో ఒకలాంటి టేస్ట్ ఒస్తాయన్నమాట. అందుకని ఎప్పుడైనా ఫ్రిడ్జ్‌లో పెట్టింది బయట తీసి పెట్టాక ఒక అరగంట ఆగి కలుపుకుంటే బావుంటది. ఇంకా ఇవాళైతే చికెను, పొటాటో కాంబినేషన్‌లో కర్రీ చేస్తా ఉన్నాను దీంట్లోకి. కాస్త చికెన్ తీసి పెట్టున్నాననమాట సండే రోజుది. ఈ వీడియో ట్యూస్‌డే రోజు నేను షూట్ చేసి పెట్టుకున్న వీడియో అనమాట. ఇంకా క కాంబినేషన్ బావుంటది. చికెను, పొటాటో కాంబినేషన్ బావుంటది. ఇంకా ప్యాన్‌లో కాస్త ఆయిల్ వేసేసి ఒక 2 ఎర్రగడ్డలు, టమోటాని మిక్సీ పట్టి వేశాను. కొంచెం గ్రేవీలాగా బాగుంటదని చెప్పి. ఇంకా అందులోనే ఒక పచ్చిమిరపకాయ చీలిక కూడా వేశాను. అవి కొంచెం మంచిగా వేగాక ఆయిల్ పైకి తేలాక కొంచెం ఉప్పు, పసుపు వేశాననమాట. ఎందుకంటే నేను చికెన్‌లో ఆల్రెడీ అన్నీ కలిపేసి పెట్టున్నాను. ఇంకా అందువల్ల కాస్త ఉప్పు, పసుపే వేశానక్కడ. ఇంకా అవి కూడా వేసేసి చికెన్ కూడా వేసేసి కలిపి మూత పెట్టేశాను. అది ఒక 80% కుక్ అయ్యాక ఇంకా ఉల్లగడ్డలు కూడా యాడ్ చేసేసుకుంటే చక్కగా కర్రీ రెడీ అయిపోద్ది. ఇంకా ఇదిగోండి ఈలోగా ఒక డౌటొచ్చిందనమాట ఒక సిస్టర్‌కి. నేను గడప మీద బియ్యపు పిండితో వేస్తుంటాను కదా! చక్కగా పడుతుంది. అందులో కొంచెం ముగ్గు పిండి కూడా కలిపారా అన్నట్లుగా అడిగారు సిస్టరు. కాదండి నేను బియ్యపు పిండితోనే వేస్తాననమాట. అయితే మనం ఎట్లా అంటే మంచిగా బియ్యం కడిగి బాగా ఆరబెట్టి గలగల బాగా ఆరిపోయాక నేను మిల్లు పట్టించుకుంటాను. మిల్లు పట్టించుకున్న పిండిని కూడా మంచిగా ఒక 2 రోజుల పాటు ఆరబెట్టుకుంటానండి. ఒక న్యూస్ పేపర్ పైన. ఆరబెట్టుకున్న పిండిని తర్వాత ఇట్లా డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఇంక పురుగు రాదు. నీట్‌గా ముగ్గు గూడా నీట్‌గా పడతదనమాట. గడప మీద గడప ముందర వైపు అలికిన దగ్గర కూడా దీంతోనే నేను ముగ్గనేది వేసుకుంటాను. చక్కగా బాగొస్తది. ఆహ్, చాలా బాగొస్తది ముగ్గనేది మంచిగా పడతదనమాట. అందుకే మీకు డౌటొచ్చింది అందులో ఇంకేమైనా కలిపానా అని చెప్పి. లేదండి. ఇది బియ్యపు పిండితోనే వేస్తా ఉంటాను. ఇదిగోండి ఊరు నుంచి అమ్మ వేరుశనగ పప్పులు, వేరుశనగ నూనె 2 పంపించారు. ఇంకా పప్పులు కాయలన్నీ ఒలిచి పంపించింది. మనం లాస్ట్ పంట వేయలేదు గదా! ఇంక నా దగ్గర పప్పు నిండుకుందనమాట లేదు ఇంట్లో. ఇంక చట్నీలకి వాటికి ఇబ్బంది పడతానని చెప్పి ఇవన్నీ ఒలిచి పంపించింది. అన్నెళ్లారు మొన్న ఊరికి వస్తా వస్తా తీసుకొచ్చాడు. ఇంక కొంచెం ఇట్లా పక్కన ఈ సీసాలోకి తీసి పెట్టుకొని మిగిలినవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. బయటుంటే ఎక్కువుంటే మళ్ళీ పురుగొచ్చేస్తాయని చెప్పి. ఇంకా నూనె గూడా అండి. వీటితో ఆడించుకున్న నూనెనే వాడుకుంటూ ఉంటాము. ఒకప్పుడు వీటికి ఈ వేరుశనగ నూనె విలువ తెలియక మాకు పండుతున్నా సరే మేము ఆ ఆయిల్ వాడేవాళ్ళం కాదండి. తర్వాత తెలుసుకొని ఇంకా చాలా కొన్ని ఇయర్స్ నుంచి ఇద్దరం అమ్మ వాళ్ళు మేమందరం కూడా ఇదే వాడుతూ ఉన్నామనమాట. ఇంకా ఆయిల్ గూడా నాది నిండుకుందని జెప్పి ఇంక ఇది తీసుకొచ్చారు. మనం గూడా ఈ నెలాఖరికి మళ్ళీ వేస్తాం కదా! పప్పొస్తది. అప్పుడు మళ్ళీ మిల్లు పట్టించుకుంటాం మేము కూడా. ఇంక అప్పటి వరకు ఇది వాడుకో పాప అని జెప్పి అమ్మ నాకు పంపిందనమాట. ఇంకా నాకు అర్థం గాని విషయం ఏంటంటే అండి, 3 కిలోల పప్పుకి ఒక్క కిలో ఆయిలొస్తదనమాట. ఇప్పుడు పప్పు ధర అనేది దగ్గర దగ్గర 180 వరకు పడుతుంది. అప్పటికి 3 కిలోల పప్పు ఎంతయింది చూడండి లెక్కేసి. మనకి కిలో ఆయిలు బయట వేరుశనగ నూనె ఎంత తక్కువ ధరకొచ్చేస్తుందో. అంటే ఎంత కల్తీ ఉందో చూడండి. నిజానికి ఫ్రెష్ గానుగ నూనె మనం కొనాలి అంటే స్వచ్ఛంగా 6, 700 వరకు పడతదండి. అంటే రియల్‌గా మనకి స్వచ్ఛమైన ఆయిల్ ఇవ్వాలి అంటే. కానీ ఇక్కడ ఎంత తక్కువ ధరకొస్తుంది, ఎలా వస్తుందా అనిపిస్తది. ఎందుకంటే మాకు ఇవన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇట్లా మన పొలంలో పండిన పప్పుతో ఆడించుకున్న ఆయిల్ అనమాట అది. ఇంకా ఆయిల్‌తో మంచిగా కర్రీస్ అవి వండుకుంటే చాలా రుచిగా బావుంటాయండి. డీప్ ఫ్రైలు అలాంటివి నేను చేయను దాంతోటే. ఎందుకంటే ఆయిల్ పోయగానే పొగలాగా వచ్చేస్తది. అందువల్ల డీప్ ఫ్రైలకి ఉపయోగించను. ఇంకా ఓన్లీ కర్రీస్‌కి, తాళింపు కూరలకి, దోసల మీద అలా వేసుకోవడానికి వాడతా ఉంటాను. ఇంకా బయట ఇట్లా బస్తాలు పెట్టి అమ్ముతున్నారని మా వారు ఆనియన్ బస్తా తీసుకొచ్చారు చిన్న సైజ్‌ది. ఇంక సరే అవన్నీ సర్దేసుకుందామని జెప్పి స్టాండ్ అంతా తుడుచుకుంటున్నాను. ఇది తీసుకొని గూడా 2 ఇయర్స్ వరకు అవుతుందండి. ఎప్పుడైనా వీడియోస్‌లో చూపిస్తే లింక్ అనేది గూడా అడుగుతా ఉంటారు. చాలా బావుంటదండి. ఇది ఐరన్‌దే. మంచిగా స్టాండర్డ్‌గా బావుంటదనమాట. 2 ఇయర్స్ బ్యాక్ నేను గూడా ఇది ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను. 1300 వరకు పడిందప్పుడు నాకిది. చక్కగా బావుంటది.
అయితే ఆ బస్తాలు అన్నీ పెద్దవి చాలా తక్కువున్నాయి. చిన్ని చిన్నవి ఎక్కువున్నాయనమాట. ఇంకా కొన్ని ఏరి పైన పెట్టుకొని, కొన్ని పెద్ద పెద్దవన్నీ కింద దాంట్లో వేసుకున్నాను. ఇంకా పొటాటోసు, తెల్లబాయలు అన్నీ కూడా అక్కడే పెట్టేసుకున్నాననమాట పై దాంట్లో. ఇంక ఈ పైన ఈ జాడీలు గూడా పెట్టుకుంటాను. చక్కగా కిచెన్‌లోకి మన గట్టు పైన ఒక 2 స్టెప్పులుండేలాగా తీసుకున్నాననమాట అప్పుడు నేను. ఇందులో 3 స్టెప్స్, 5 స్టెప్స్ ఇలాగ కూడా ఉంటాయి. ఇంకా నేను 2 స్టెప్స్ ఉండేది తీసుకున్నాను చక్కగా నీట్‌గా మన గట్టు పైన ఈ 2 స్టెప్పులది సరిపోద్దండి. పైన వైపుది ఇదిగోండి ఇలా మూవ్ అవుతది. కింద ఉండేవి తీసుకోవాలన్నా అది పైది ఇట్లా పక్కకి జరిపి తీసుకోవచ్చు. ఇంకా అలాగే కింద గూడా వీల్స్ ఇచ్చేసుంటారనమాట. మూవ్ చేసుకునేదానికి గూడా బావుంటది. నేనైతే దీన్ని గట్టు పైనే పెట్టేస్తూ ఉంటానండి. ఇంతకుముందు గూడా చూపించినప్పుడు లింక్ అది అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను చెక్ చేసి లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఇదిగోండి చికెన్ కర్రీ మంచిగా రెడీ అయిపోయింది. చికెన్ ఒక 90% కుక్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా యాడ్ చేసేసి కొన్ని నీళ్ళు యాడ్ చేశానండి. అంతా మంచిగా కుక్ అయిపోయింది. తర్వాత ఫైనల్‌గా నేను ఇంట్లో దంచి పెట్టుకున్న ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కాయలు అన్నీ కలిపి పొడి చేసి పెట్టుకున్న పొడిని కూడా ఒక చల్లేసుకొని, కొత్తిమీర చల్లేసుకున్నానండి. ఇట్లా మంచిగా అంటే మరీ గ్రేవీ కాదు, అలా అని మరీ ఫ్రైగా కాకుండా చక్కగా అలా చేసేసుకున్నాను. చపాతీలో తినడానికి బావుంటది అలా చేసుకుంటే కర్రీ అనేది. పొటాటో కాంబినేషన్‌తో ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా పిండి గూడా మంచిగా నానిపోయింది. ఇంక చపాతీలు రుద్దేసుకుంటున్నాను. ఒక్కసారి ఇట్లా రుద్దేశాక మధ్యలో నేను నెయ్యి చుక్క, కాస్త నెయ్యి అలా వేసుకొని స్ప్రెడ్ చేసి, మళ్ళీ దాన్ని మొత్తం అన్ని వైపులా మళ్ళీ మడిచేసుకొని, నీట్‌గా మళ్ళీ పొడి చల్లుకొని పిండి మంచిగా రుద్దేసుకుంటే చపాతీ అనేది మెత్తగా బాగొస్తదండి. మళ్ళీ చపాతీ కాల్చేటప్పుడు అస్సలు ఆయిల్ గానీ, నెయ్యి కానీ ఏది వేయననమాట. ఇలా చేసుకుంటే మెత్తగా వస్తాయి. ఇంకా పైనుంచి మళ్ళీ నూనె వేసాననుకోండి మనం కాల్చేటప్పుడు మొత్తం ఇల్లంతా పొగబట్టినట్టు అయిపోద్ది. నాకెందుకు ఇట్లాగే మంచిగా వస్తాయి అనిపిస్తది. ఇలా ట్రై చేస్తాను నేనెప్పుడు గూడా ఇలాగే చేస్తా ఉంటాను. చూడండి మంచిగా ఇట్లా మెత్తగా బాగొస్తాయి చపాతీలనేవి. ఇంక పాప ఆకలి అని రెడీ అయిపోయి ఉంది. ఇవాళ తను గూడా ఓట్స్ తాగుందనమాట పొద్దున్నే నాతో పాటు. ఇంకా ఓట్స్, బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చున్నాను. ఇంకా ఆకలేస్తుందమ్మా అంటా ఉంది. ఇంకా రెడీ జేసేసాను. ఒక్కసారి నేను మీకు టేస్ట్ చేసి చూపిచ్చేస్తాను. ఇంక తనకిచ్చేస్తానక్కడ. చాలా బావుంటదండి. చపాతీలోకి ఇలా ఒక్కసారి ఈ కర్రీ ట్రై చేయండి మీరు కూడా. సూపర్‌గా కుదిరిందనమాట కర్రీ అనేది. ముందుగా నేను చికెన్‌లో అన్నీ వేసి నానబెట్టుంచాను కదా! అందువల్ల చక్కగా ఉప్పు, కారాలన్నీ బాగా పట్టాయనమాట ముక్కకి. ఇంక ఇది తినేసాక ఇంకా పెద్ద వర్క్ పెట్టుకున్నానండి ఈరోజు. అదేంటంటే అరటికాయ బజ్జీలు చేయాలనుకుంటున్నాను. సారీ అరటికాయ చిప్స్. మొన్న తోటలోకి వెళ్ళినప్పుడు పచ్చి అరటికాయలు తీసుకొచ్చున్నాను కదా! మన చెట్టుకి గొలొచ్చింది గదండీ! ఇంకా వాటితోటి చిప్స్ చేద్దాము అనుకుంటున్నాను. ఇంక ఈ చిప్స్ చేయాలంటే నేను అంతకుముందయితే మామూలుగా ఇలా తురిమేసి ఆహ్, పీల్ తీసేసి చేసేదాన్ని. కానీ ఈసారి వీడియోస్ చూసానండి నేను కూడా. కొన్ని వీడియోస్ చూసాక ఇదిగోండి ఈ టెక్నిక్ ఫాలో అయ్యాననమాట ఈసారి. నిజంగా చాలా బాగా యూజ్ అవుతదండి. ఇట్లాగే చేసి చూడండి. ఒకవేళ మీరెవరైనా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఆ కొనలుంటాయి కదా! ఆ కొనల దగ్గర చాకుతోటే చిన్న అట్లా ఘాటులాగా పెట్టేసి ఇట్లా మొత్తం ఒలిచేస్తే నీట్‌గా వచ్చేస్తది. అన్ని వైపులా ఘాట్లు పెట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తదండి. స్టార్టింగ్‌లో నేను ఒక్క సైడే పెట్టాను. చూడండి ఇట్లా నీట్‌గా పీలంతా తీసేసాక ఆయిల్ బాగా హీట్ అవ్వనిచ్చి, తర్వాత సిమ్‌లో పెట్టేసుకొని, మంట తగ్గించేసుకొని, ఇట్లా డైరెక్ట్‌గా తురిమేసుకోవాలనమాట ఆయిల్‌లోకి. మనం విడిగా ఒక దాని పైన చేసుకొని అందులో వేసామనుకోండి, అవి అతుక్కోబోతాయి. కొంచెం గమ్మీగా ఉంటాయి కదా! ఇంక నూనెలో వేసాక గూడా అతుక్కొని ఉంటాయనమాట. ఇంక అందువల్ల డైరెక్ట్‌గా అందులో వేసేస్తే చక్కగా బాగా విడివిడిగా వేగుతాయి. ఇంకా అవి వేగుతా ఉన్నాయి కదా! ఇంక ఈలోగా ఒక 2 స్పూన్లు పసుపు, ఒక 2 స్పూన్లు సాల్ట్ ఇవి 2 ఏసేసి ఇట్లా ఈ ఈ విధంగా కలిపేసుకున్నాను వాటర్ తోటి. ఈ వాటర్‌ని ఒక్క 2 స్పూన్లు ఇప్పుడు మనం వేగుతున్నాయి కదా! అక్కడ చిప్సు. ఆ చిప్స్ పైన వేస్తే చక్కగా మంచి కలరు, మంచిగా సరిపడా ఉప్పు కూడా వాటికి పట్టేసుకుంటదనమాట. ఆయిల్‌లో అలా వాటరేస్తే చిటచిట పడతాయని ఏం టెన్షన్ లేదండి. అలా ఏం పడలేదు. నేను స్టార్టింగ్ భయపడ్డాను అలా వేయడానికి.
అసలేం భయపడక్కర్లేదనమాట. మంచిగా వేగిపోతాయి. ఆ నురుగు నురుగంతా ఆగిపోయే టైంకి మనకి మంచిగా అవి కూడా గలగలా వేగిపోతాయండి. చూడండి మంచి కలరొచ్చాయి చూసారా? ఇవి చేసేటప్పుడు అది సింధు చెప్తుంది. అంటే సింధు కూడా తీసుకెళ్ళింది కదా! డైరెక్ట్‌గా పీల్ తీసి చేశారంట వాళ్ళు. వాళ్ళు కూడా ట్రై చేశారంట. అన్న, పిల్లలిద్దరు ముగ్గురు కలిసి చేశారట. ఆహ్, వేగాక చుట్టూ మొత్తం 4 వైపులా నల్లగా వచ్చాయక్క అని చెప్తుంది. ఇప్పుడు చూడండి మనకి షాప్స్‌లో ఉన్నట్టే ఉన్నాయి కదా! నేనివన్నీ చేసేలోగా మా వారు నాకు ట్విస్ట్ ఇచ్చారనమాట. సడెన్‌గా వచ్చారు. భోంచేయకుండా వచ్చేసారనమాట. ఇంకా త్వరగా అన్నం పెట్టేసి ఓ పక్కన ఇంకా ఈజీగా అయిపోయే కర్రీ టమోటా ఆనియన్ ఫ్రై చేసేసాను. ఆ రోజు మా వారు నాన్ వెజ్ తినరు. ట్యూస్‌డే రోజు తినరనమాట. ఇంకా హనుమాన్ టెంపుల్‌కి వెళ్తుంటారు. ఇంక అందువల్ల తినరు. ఇంక ఈ చిప్స్ పెట్టేసాను. ఇంక పెరుగు ఎలాగో ఉంటది కదా! బాగా గలగలా వేగిపోయినాయండి. చూసారా సౌండొచ్చాయి. మంచిగా. అయితే కొంచెం టైం పట్టింది బాగా. ఆయిల్ పెద్దగా పీల్చుకోలేదండి. కొంచెం ఆయిల్‌తోనే మంచిగా చాలా వరకు వేగిపోయినాయనమాట. చూడండి మంచిగా ఎంత బాగొచ్చాయో. అన్నీ రెడీ అయిపోయి చాలా క్రిస్పీగా వస్తాయండి. సూపర్! సూపర్ క్రిస్పీగా చాలా బాగున్నాయి. టేస్టీగా. ఇంట్లోనే మనం చేసుకోవచ్చనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. అదండి ఇవాల్టి వీడియో. వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.